ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది చెప్తా వినండి. మే నెల 12 నుంచి 17 వరకు చెప్తా వినండి. తీ చిలకమ్మ, కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ జ్యోతిషవాణి. తీ చిలుక, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? తీ చిలుక. వావ్, కన్యరాశి వాళ్ళకి సాక్షాత్గా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. చూడండి, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. శ్రీశైలం జ్యోతిర్లింగం, బ్రహ్మరాంబ శక్తిపీఠం. కాశీ విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం. అంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3 స్థానాలు. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. ఈ 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. ఈ దేవదర్శనానికి వెళ్తే నిజంగానే ఇంటి మీద ఉన్న దరిద్రం అది పోయినట్టేగా. కట్టె ఎరిగినట్టే, కుండ పలిగినట్టే, రాయి పలిగినట్టే, ఖతం, ఆ దరిద్రం పోయినట్టే. శ్రీశైలం, ఉజ్జయిని, కాశీ. మనసు ప్రశాంతం ఉండాలంటే, తిన్నాన్నం పైకి పట్టాలంటే, మనసు యథార్థం ఉండాలంటే, చూడండి, ఎంత అమృతం తిన్నా, ఎంతటి ఏది తిన్నా, ఏది చేసినా కానీ మనసు ప్రశాంతం లేకపోతే ఎంత చేసినా వ్యర్థం, ఏం చేసినా లాభం లేదు. ఈ కన్య రాశి వాళ్ళకు ఒకటి ఏముందంటే, కాలు ఆగదు. ఒక దగ్గర అస్సలు కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. చేద్దామంటే చేద్దాం, చేద్దామంటే చేద్దాం. చాలా పట్టుదల, పట్టు మీ దగ్గర చాలా పెద్దగా ఉంది. కోపం, ముక్కు మీదనే కోపం వచ్చిందంటే కోపం ఫటాఫట, ఏ మాట ఉన్నా ఖటాఖటు మాట్లాడతారు. భయపడరు, ఎవ్వరికి భయపడరు. ఎదుట ఉన్నవాడు వాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు. కానీ ఉత్తగా గమ్మున వెనుక జరగరు. ఏదో చెప్తుండే కదా చెప్పుకోమని అనరు. ఏదన్నా నోటి ముందల ఒక మాట చెప్పిందంటే ఆ మాటకు సమాధానం చెప్పే మీరు పక్కకు జరుగుతారు. కానీ వాళ్ళ మాట విని మీరు అవతల పోరు. అది కాదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి అన్ని పెద్ద పెద్ద కోరికలే. ఇట్లా చిన్న చిన్నవి అనుకోరు. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది కట్టాలి, అది కొనాలి అని ఇలాంటి కోరికలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కోరికలు. మీకు ఎండి బంగారం మీద చాలా ఇష్టం. బంగారం కొనాలి, ఎండి కన్నా బంగారం కొనాలి, మంచి మంచి ఆభరణాలు కొనాలి, మంచి మంచి వస్తువులు కొనాలి, మంచి మంచి బట్టలు కొత్తవి కొనాలి, తొడగాలి, తిరగాలి, నలుగుట్లా మాట్లాడాలి అని ఇలాంటి కోరికలు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి మీకు ఈ కన్య రాశి వాళ్ళకి. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం దారిద్ర్యం సతాయించి పోయింది. ఇక దరిద్రం ఎప్పుడు ఉండదండి. మనం అనుకుంటాం ఊకే ఇదేమిద్రా అన్నట్టు, అట్లా ఏముండదు. ఉన్న దరిద్రం అంతా పక్కకి జరిగిపోతుంది. మంచి ఉంది, దగ్గరనే ఉంది, చెడు దూరం అయిపోతుంది. స్వయ దర్శనం తప్పనిసరి చేసుకోవాలి. ఎవరైతే మీరు ఉన్నారో ఇక్కడ ఈ స్టేట్లో, ఈ తెలంగాణ, ఎక్కడైనా రాష్ట్రంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం మీరు చేసుకుని రండి. ఇక మీ అదృష్టం. 3 స్థానం లోపల వెళ్ళాలి. ఏరే స్థానం ఎందుకు వెళ్ళలేదంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగాలు అంటే ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్. సోమనాథ్ ఎక్కడ ఉంది? గుజరాత్ రాష్ట్ర. సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర, ఓంకాళేశ్వర, వైద్యనాథ్, భీమశంకర, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రంబేశ్వర, కేదార్నాథ్, విష్ణేశ్వర్. చూడండి, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. ఈ 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3. ఒకటి శ్రీశైలం, ఒకటి కాశీ, ఒకటి ఏమో ఉజ్జయిని. వెళ్ళి రావాలి, చాలా బాగుంటుంది. శ్రీశైలం దర్శనం చేసుకోరండి. మీ నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలం అయిపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. మీకు అంత జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. 6 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. చూశారా? మీకు గురుబలం కొంచెం ఎక్కువ ఉంది, శని బలం మీకు చాలా తక్కువ ఉంది. మీరు ఏది చేసినా తొందరగా ప్రయత్నం చేయండి. మీ చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతికే టైం దగ్గరకు వచ్చింది. అంత మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. ఇలా వినాలంటే 1,90,000 మస్తుంటాయి. అదంతా నేను చెప్పలేను ఇప్పుడు. ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా. ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.